గర్ల్స్ కోసం అయితే డాన్ మూవీలోంచి ఒక డైలాగ్ వీడియో ఎడిటింగ్ చేశాను. ఒక లవ్ టైప్ ఉంటుంది ఎడిటింగ్ అనేది. గర్ల్స్కి అయితే పక్కా నచ్చుతుంది. ఎడిటింగ్ కూడా చాలా బెటర్గా వచ్చింది. ఫస్ట్ డెమో చూడండి, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏడోకు, ఏడిస్తే నువ్వు చాలా అబద్ధం ఆడా. గైస్ డెమో చూసారు కదా, ఎడిటింగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినది కొంచెం అయితే కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా అదే ఛానల్కు. ఫస్ట్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే వీటికి లింక్స్ ఇవ్వను. మీరు డైరెక్ట్గా టెలిగ్రామ్ ఓపెన్ చేయండి. అందులో టీవీకి క్రియేటర్స్ తెలుగు సెర్చ్ చేస్తే మన ఛానల్ వచ్చేస్తుంది. మన ఛానల్లోనే మళ్ళీ సెర్చ్ చేయండి. #44 అని సెర్చ్ చేస్తే ఈ ఆర్టికల్ వస్తుంది. ఆర్టికల్లోనే మీకు టెంప్లెట్ లింక్ ఉంటుంది. ఇందులో యూజ్ చేసిన ఫాంట్స్ లింక్స్ ఉంటాయి. అక్కడి నుంచి మీరు యూజ్ చేసుకోవచ్చు. లేదా మీరు ఎక్కడైనా బెటర్ ఫాంట్స్ యూజ్ చేసుకోండి, అది మీ చాయిస్. అది ఫస్ట్ అయితే నేను అయితే ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేస్తున్నాను. మీరు ఫస్ట్ ప్రాజెక్ట్ అని ఓపెన్ చేస్తే ఇలా స్టార్టింగ్ నుంచి రిలిక్స్ అనేవి వస్తాయి, అంటే టెక్స్ట్ వస్తాయి. మీరు ఆల్రెడీ ఫాంట్స్ ఫస్ట్ డౌన్లోడ్ చేసుకుని ఎలక్ట్రిక్ ఇంపోర్ట్ చేస్తుంటే మీకు మిస్సింగ్ ఫాంట్స్ అనేవి రావు. లేదంటే మీరు ఫస్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి దాని తర్వాత ఫాంట్స్ అనేవి ఇంపోర్ట్ చేసుకుంటే ఖచ్చితంగా మిస్సింగ్ ఫాంట్స్ వస్తాయి. అర్థం చేసుకోండి అబ్బా. ముందు ఫాంట్స్ డౌన్లోడ్ చేసుకుని దాని తర్వాత ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. మీకు మిస్సింగ్ ఫాంట్స్ రావు. ఎందుకంటే డైరెక్ట్ ఫాంట్స్ అనేవి ఇంపోర్ట్ అయిపోయి ఉంటాయి ప్రాజెక్టులోని. అర్థమైంది అనుకుంటున్నాను. లేదంటే మీరు ఏదైనా బెటర్ ఫాంట్స్ అన్నా యూజ్ చేసుకోండి, మీ చాయిస్ అది. ఇక్కడ నుంచి వచ్చేస్తే మనకి ఒక ఇక్కడ ఫోటో ఉంటుంది చూడొచ్చు. మీరైతే ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ 2 రెక్టాంగిల్స్ అని ఒకటి ఉంటాయి. ఇవి ఇక్కడున్న మొత్తం అన్నీ హైడ్ చేసేయండి. ఇక్కడ నల్లతో పాటు అన్నీ హైడ్ చేసేసి ఒకటి కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడి నుంచి రీప్లేస్ పెట్టుకోవచ్చు. లేదంటే నేను ఇంకోటి చెప్తాను. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ ఫొటోస్కున్న ఎఫెక్ట్స్ అన్ని కాపీ చేయండి. ఫోటోనికి ఎఫెక్ట్స్ కాపీ చేసేసి ఫోటో డిలీట్ చేసేయండి. డిలీట్ చేసేసి ఎగ్జాంపుల్కి ఏదైనా ఫోటో అంటే మీరు ఎవరిదైతే ఎడిటింగ్ చేద్దాం అనుకుంటున్నారో, లేదంటే మీ ఫోటో అనేది ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటే వాళ్ళ ఫోటో అనేది యాడ్ చేసుకుని ఫిల్ కంపల్సరీ కొట్టేయండి. ఉన్న ఎఫెక్ట్స్ అనేవి కాపీ చేసినవి పేస్ట్ చేసేయండి. ఇది ఒక ట్రిక్. అంటే ఇది ఓపెన్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి రీప్లేస్ పెట్టుకునేది ఫస్ట్ ట్రిక్ అయితే. ఒక్క నిమిషం, ఇదైతే ఒక ట్రిక్. ఇంకో థర్డ్ ట్రిక్ కూడా ఉందో చెప్తాను. ఫస్ట్ ఇది అయిపోయి ఇది లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ ఉన్న ఎఫెక్ట్స్ అన్నిటి కింద తీసుకొచ్చేసి ఇక్కడ ఎంతవరకు ఉందో దాని లెంత్ అని పెంచేయండి. నేనైతే టైమర్ నుంచి పెంచాను, ఎందుకంటే ఇక్కడ ఒక ప్రీసెట్ ఇస్తాను దాని గురించి అన్నమాట. ముందే మీరు బీట్ మార్క్కి ఫుల్ చేసుకుని అంటే లెంత్ పెంచేసుకుని అప్పుడు మనం కాపీ చేసిన ఎఫెక్ట్స్ అని పేస్ట్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఇష్యూ ఉండదు, అర్థం చేసుకోండి. ఒక్క నిమిషం చూస్తే మనకి ఫోటో అనేది చేంజ్ అయిపోద్ది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఫోటోని ఇక్కడ ఒక్క నిమిషం, ఈ ఫోటోని నల్ల 2 అని ఉంటుంది, దానికి లింక్ చేసుకోండి. ఒక్క నిమిషం చూస్తే నేను లింక్ చేస్తాను చూడండి. ఇప్పుడైతే ఫోటోని సెట్ అయిపోద్ది. ఫస్ట్ ఇక్కడున్న అన్నీ హైలైట్ చేసేయండి. ఒక్క నిమిషం. ఇప్పుడు చూడొచ్చు, మీకైతే కొంచెం ల్యాగిస్ ఉంటుంది, అర్థం చేసుకోండి. కొంచెం టైం పట్టినా కొంచెం మంచిగా చేసుకోండి. మనకైతే ఫస్ట్ స్టెప్ అనేది అయిపోయింది. ఇక్కడ అనేది మళ్ళీ టెక్స్ట్ అని స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కూడా నల్ల ఉంటుంది, ఇక్కడ ఏమి ఉంటుంది, జస్ట్ నేమ్ ఉంటుంది అంతే. నల్ల ఏమి మీరు పట్టించుకోక్కర్లేదు. ఇక్కడ ఒక 3 గ్రూప్స్ ఉంటాయి, ఏం లేదు. ఒక గ్రూప్ ఓపెన్ చేయండి. ఈ ఫోటో ఉంది కదా, దీన్ని కాపీ ఎఫెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఇంకో టిక్ అని చెప్పాను కదా, ఏం లేదు. ఫస్ట్ ఏం చేస్తారంటే ఏదైనా ఒక ఫోటో యాడ్ చేసుకోండి. మీరు ఏ ఫోటో అయితే యాడ్ చేసుకుంటే దాన్ని కాపీ లేయర్ కొట్టి ఈ ఫోటో డిలీట్ చేసేసి ఇక్కడ పేస్ట్ అయిన పక్కన చిన్న యారో మార్క్ ఉంటుంది, ఓపెన్ చేసి కరెంట్ ఫీల్ ఒకటే ఉంచి ఇక్కడ ఉన్న ఎఫెక్ట్స్ అన్ని వైట్ చేసేయండి. అంతే ఇలా అన్నమాట. కలర్ ఫీల్ అని ఒకటి ఉంటుంది, అది ఒకటే గ్రీన్లో ఉంచి మిగతా అన్ని వైట్ చేసేయండి. ఇప్పుడు చూడొచ్చు మనకి అదే ప్లేస్లో ఫోటో ఒకటే మారుతుంది. ఎఫెక్ట్స్ అనేవి ఓల్డ్ ఫొటోస్ ఉంటాయి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ 3 టిక్స్ ఉంటాయి. ఈ 3 మీరు స్టార్టింగ్ వరకు అవ్వకపోయినా నేను చెప్పిన సెకండ్ ట్రిక్స్ 2 ఉన్నాయి కదా, థర్డ్ అండ్ 2 అని, అవి 2 అయితే పక్కా వర్క్ అవుతాయి. ఎందుకంటే కొంచెం ఎలక్ట్రిక్ మోషన్ గ్లిచెస్ వల్ల నేను చెప్పాల్సి వస్తుంది, అర్థం చేసుకోండి అబ్బా. అలాగే ఇక్కడ చూడొచ్చు ఒక్క ఫోటో ఒక గ్రూప్లో ఫోటో అయితే చేంజ్ చేశాను. అలాగే ఇక్కడ ఉన్న 3 ఫొటోస్ అనేవి కూడా చేంజ్ చేసుకోండి. సేమ్ ఇది కూడా అంతే. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఈ ఫోటో యాడ్ చేశాను, కాపీ లేయర్ కొట్టాను, ఫోటో అనేది తీసేసాను. సేమ్ ఏం లేదు. ఇదే ఫోటో ఓపెన్ చేయండి. దీన్ని ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ కరెంట్ ఫీల్ ఒకటే ఉంచి పేస్ట్ ఆల్ పక్కన ఎర్ర మార్క్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు. క్లిక్ చేస్తే ఇక్కడ ఎర్ర మార్క్ క్లిక్ చేయండి, పేస్ట్ ఆల్ కొట్టేయకండి. ఇక్కడ టైమర్ కూడా తీసేసి కరెంట్ ఫీల్ ఒకటే ఉంచి మీరు రీప్లేస్ పడితే చూడొచ్చు, సెట్ అయిపోద్ది. అలాగా
ఇక్కడ ఉన్న గ్రూప్స్ కూడా చేంజ్ చేసుకోండి. ఇక్కడ ఇంకో పిక్స్ ఉంటుంది, దీన్ని కూడా చేంజ్ చేసుకోండి. అలా అయిపోయిన తర్వాత సేమ్ ఇదే, ఏం లేదు, కాపీ చేయండి. ఇక్కడ ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా ఎంతవరకు ఉందో అంతవరకు దీన్ని పెంచేయండి. అంటే బీట్ మార్క్ నుంచి బీట్ మార్క్ ఒక్కో ఫోటో యాడ్ చేయండి. నేను ఎగ్జాంపుల్కి ఏ ఫోటో యాడ్ చేసిన ఫోటోస్ యాడ్ చేస్తున్నాను. కొంచెం టైం పెట్టినా కొంచెం మంచిగా చేసుకోండి. ఫస్ట్ అయితే ఈ ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకోండి. ఇలాగైనా రీప్లేస్ పెట్టుకోండి. నేను చెప్పిన 2 స్టెప్స్, ఫస్ట్ సెకండ్ చెప్పాను కదా, అందులో ఏది యూజ్ చేసినా పర్లేదు, అవుతుంది. చేశారు కదా, దీన్ని కాపీ చేసుకోండి. ఎఫెక్ట్ని స్టార్టింగ్లో చేశారు పర్లేదు, మళ్ళీ చేయండి. నేను మీకు అర్థం కూడా చెప్తున్నాను. ఇక్కడ ఉన్న 4 పిక్స్ ఉన్నాయి కదా, ఈ 4ని టిక్ చేసి ఇక్కడ పేస్ట్ పక్కన పేస్ట్ స్టైల్ పక్కన ఇక్కడ యారో మార్క్ ఒకటే, కరెంట్ ఫీల్ ఒకటే ఆఫ్ చేయండి. అది మనం డిఫరెంట్గా చేసాం, ఇది డిఫరెంట్. అది ఎలా చేసామంటే కరెంట్ ఫీల్ ఒకటే ఉంచి ఇవన్నీ హైడ్ చేసేసాం. అర్థమైంది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే కరెంట్ ఫీల్ ఒకటే తీసేసి, అంటే కరెంట్ ఫీల్ ఒకటే గ్రీన్ చేసేసి, కానీ అన్నీ వైట్ చేసేసి, కానీ అన్నీ గ్రీన్లో ఉంచాలి. అంటే ఇప్పుడు చూడొచ్చు మనకి ఫోటో అనేది సెట్ అవుతుంది. చూసుకోవచ్చు మీరైతే. అంటే ఫోటో చేంజ్ అవ్వదు, ఎఫెక్ట్స్ అనేవి దీనే పడతాయి. ఏమీ లేదు, ఉంది కదా, ఇక్కడున్న ప్రతి ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ ఉన్న ఒక బ్లాక్ స్క్రీన్ ఎఫెక్ట్ ఉంది కదా, బ్లాక్ స్క్రీన్ ఒక రెక్టాంగిల్ ఉంది కదా, దీని కింద తీసుకురావాలి. అంటే మీకు ఒక వైట్ ఒక బ్లాక్ టైప్ వస్తుంది కదా, ఒక లైన్ టైప్ అది టెక్స్ట్కి, అది దాని గురించి చెప్తున్నాను. లేదంటే మీరు హైడ్ చేసిన పర్లేదు, హైడ్ చేసినా బెటర్గానే ఉంటుంది. నేనైతే ఉంచమని చెప్తాను, కొంచెం బాగుంటుంది. దీన్ని ఫోటో పైకి తీసుకురండి, రిలిక్స్ అనేది దీనిపైకి కొంచెం అందాక మనం మూవ్ చేసినప్పుడు కొంచెం మూవ్ అయినట్టుంది. కొంచెం టైం పెట్టినా పర్లేదు, కొంచెం మంచిగా చేసుకోండి. చూడొచ్చు, ఇప్పుడు చూడొచ్చు మీకు అయితే అయిపోయింది ఎడిటింగ్ అనేది. కొంచెం ఫోటో అనేది కొంచెం అడ్జస్ట్మెంట్ ఉంటే కొంచెం చేతి ఫింగర్స్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అంటే మనకి ఎడిటింగ్ అనేది సింపుల్గా అయిపోద్ది. దాని తర్వాత మీకు నచ్చిన బెటర్ కొట్టేలా ఎక్స్పోర్ట్ చేసుకోండి.